హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైనర్ మీడియం టెక్స్ట్ బుక్స్ మన వెబ్సైట్ నుంచి, మన స్టేట్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఐఎఫ్పిలో పిల్లలకు ప్రదర్శించవచ్చు, ఈ టెక్స్ట్ బుక్ ఏ విధంగా వాడుకోవచ్చు మైనర్ మీడియా బుక్స్ అనేటువంటిది తెలుసుకుందాం. సో ముందుగా మనము ఫైబర్ నెట్ కనెక్షన్ ఉంటే మనం ఫైబర్ నెట్ ద్వారా నెట్ ఇచ్చుకుంటాము, లేదంటే మన మొబైల్ ద్వారా హాట్స్పాట్ ద్వారా నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసేటప్పుడు వన్స్ మనం డౌన్లోడ్ చేస్తే మనం ప్యానల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. సో ముందుగా మనం క్రోమ్కి వెళ్దాం. క్రోమ్కి వెళ్ళాక csc.ap.in ఈ విధంగా csc.ap.gov.in అని మనం టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఇందులో స్క్రాల్ చేసుకుంటే ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది. అంటే మామూలు టెక్స్ట్ బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం టచ్ చేసి దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం మైనర్ మీడియా బుక్స్ అంటే ఉర్దూ కానీ కన్నడ, తమిళ్ బైలింగ్వల్ బుక్స్ మనకు కావాలంటే ఇక్కడ యూస్ఫుల్ లింక్స్ అని ఇచ్చారు. ఇందులో డౌన్లోడ్ మైనర్ మీడియా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆర్ వర్క్ బుక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లాసు, సబ్జెక్టు, బుక్ నేము, యూఆర్ఎల్ అంటే ఆ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన యూఆర్ఎల్ ఇచ్చారు. ముందుగా ఫస్ట్ క్లాస్ ఇచ్చారు, మ్యాథ్స్ కన్నడ, మ్యాథ్స్ ఒడియా, మ్యాథ్స్ సెమిస్టర్ 1 ఉర్దూ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ సెమిస్టర్ 2 ఉర్దూ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ తమిళ్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ తమిళ్ వర్క్ బుక్. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ బుక్స్, తర్వాత సెకండ్ క్లాస్ మైనర్ మీడియా బుక్స్, తర్వాత థర్డ్ క్లాస్ చూడండి ఇక్కడ ఈవీఎస్ కన్నడ, ఈవీఎస్ ఒడియా, ఉర్దూ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ ఉర్దూ. ఈ విధంగా థర్డ్ క్లాసు, నెక్స్ట్ ఫోర్త్ క్లాస్. ఇప్పుడు మీరు స్క్రాల్ చేసుకుంటే ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్. చూడండి, ఈ విధంగా అన్ని తరగతుల బుక్స్ మరియు వర్క్ బుక్స్ మైనర్ మీడియాకు సంబంధించినవి ఇచ్చారు. వాటికి సంబంధించిన లింక్స్ అనేటువంటివి కూడా ఇచ్చారు. సో మనకు ఏ బుక్ అవసరం అనుకుంటే మనం దాన్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్ సెమిస్టర్ 1 ఉర్దూ టెక్స్ట్ బుక్ కావాలనుకోండి, దీన్ని మనం టచ్ చేస్తాం. టచ్ చేస్తే ఇక్కడ ఓకే కొడితే డౌన్లోడ్ అవుతుంది. అదే డౌన్లోడ్ని మనం ఎలా గమనించవచ్చు అంటే ఇక్కడ డౌన్లోడ్స్లో చూస్తే ఇంతకుముందు డౌన్లోడ్ చేశారు కాబట్టి డౌన్లోడ్ ఎగైన్ అంటుంది. సో మనం డౌన్లోడ్ ఎగైన్ కొడతాం. ఫస్ట్ టైం అయితే ఎగైన్ అని ఏం అడగదు, ఫైల్ డౌన్లోడెడ్. సో డౌన్లోడ్ అయిన ఫైలు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసేటప్పుడు కాస్త సమయం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి టైం సేవ్ కావడానికి. సో ఇక్కడ మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా ఓపెన్ అయింది అనుకోండి, ఈ విధంగా వెనక్కి వచ్చేసి సో మనకు కావాల్సిన పేజెస్ని స్క్రాల్ చేసుకొని చూపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మైనర్ మీడియా బుక్స్ ఐఎఫ్పిలోకి డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.